Drinking alcohol is injurious to health. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఒరేయ్, నువ్వు తాగిన యాపిల్ జ్యూస్కి నువ్వు చేతన యాక్టింగ్కి ఏమన్నా సంబంధం ఉందా? ఎలా? A great person said, "What happens will happen. We cannot change anything." ఆ పై స్టేట్మెంట్కి నా పర్సనల్ ఎక్స్టెన్షన్. ఇఫ్ వి చేంజ్ ఇట్ అండ్ ఇట్ నెవర్ హ్యాపెన్, దెన్ హౌ కెన్ వి చేంజ్ సంథింగ్ విచ్ నెవర్ హ్యాపెన్? ఈ సెకండ్ పాజ్ చేసి పై స్టేట్మెంట్ని మళ్ళీ చదవండి, మీకే అర్థమవుతుంది. అసలు నేనెవరు? నా స్టోరీ ఏంటి? అసలు నేను ఎక్కడున్నాను? తెలుసుకోవాలంటే నా యూనివర్స్కి వెళ్ళాలి. అర్జున్ గ్యాంగ్కి సూర్య గ్యాంగ్కి పడదు. ఒకరోజు సూర్య అర్జున్ రెచ్చగొట్టి ఒక ఈగోయిస్టిక్ మ్యాచ్ ఆడేలా చేస్తాడు. ఎందుకురా వాడితో? వాడు కావాలని నేను రెచ్చగొడుతున్నాడు. ఎందుకు చెప్పు? పంతాలకు పోయి ఉన్న ప్రశాంతతను పోగొట్టుకోవడం. అప్పటి నుంచో కలుపుతున్నాడు కదా, ప్లస్తో నరుముసుకుంటాడులే. హెడ్సా టైల్సా? టైల్స్. ఓకే, మ్యాచ్ స్టార్ట్ చేశారు. అర్జున్ గ్యాంగ్లోంచి ఇద్దరు సైడ్ క్యాటర్ దిగారు. ఫస్ట్ బాల్ వేశారు. ఓ, ఫస్ట్ బాల్ అయిపోరు. వామో, సూర్య గారు ఎప్పుడు బౌలింగ్లో దిపాడేంటి? సూర్య ఆయన ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. రే సాయి, నెక్స్ట్ నువ్వు. రే నేనా? అది చెప్పేది నీకు వినబట్లేదా? తీసుకోపో. ఏంటో మెసేజ్ వచ్చినట్టుంది. అరే బెట్ వేయాలి. అరే ఆగాగా. ఓరి నీ అంకమ్మ కొంప ముంచారు కదా ఈడు. నువ్వు ఉండు బ్రో, నేను ఇస్తాను. ఏ అవుతో చెత్తనా కొడక, ఎందుకు వస్తారో అలా ఆడుంటానప్పుడు. చెత్తనా కొడుక. నెక్స్ట్ నేను వెళ్తున్నాను రా. ఇది కూడా బ్యాట్, కనీసం నువ్వైనా సరిగ్గా ఆడు. సర్లే. ప్రశాంత్ గడు వస్తాడు.
రే సూర్య, హో, బాల్ డైరెక్ట్గా ప్రశాంత్ హెడ్కి తగలడం వల్ల కింద పడిపోయాడు. రే ప్రశాంత్, నువ్వురా, లేకపోతే సాయిగాని రిటైర్మెంట్ తీసుకురమ్మను, నేను వస్తాను. రే పర్లేదు కదా ఆడగలవా? రే నేను ఆడగలను అనుకుంటే ఉండు, లేదు నాకు కొంచెం టెన్షన్ ఉందంటే నువ్వు రిటైర్మెంట్ తీసుకో, అర్జున్ గారు వస్తాడు. అమ్మో నేను ఆడనురా. సరే వెళ్ళైతే. వామో, ఈరోజు అర్జున్ గడి కోపం చూస్తుంటే గట్టిగానే ఆడేటట్టున్నాడు. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్. హో, ప్రశాంత్ బౌలింగ్తో సైడ్ క్యారెక్టర్ని అవుట్ చేశాడు. రాజ్ మళ్ళీ ఫోన్ చూస్తున్నాడు. మంచి క్యాచ్ వదిలేశాడు, అది బౌండరీ వైపు వెళ్ళిపోయింది. అన్నా మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. చూసుకున్నాను సచిన వాళ్ళరా, ఇక్కడ పెట్టేస్తున్నాం. ఈడ కూడా ఒక క్యాచ్ కూడా సరిగ్గా పట్టాడు. రాజ్, వాడి ప్లేస్ లోకి వెళ్ళు. చెత్తనా కొడక, తినడానికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు? సరిగ్గా నువ్వు నన్ను తెస్తున్నావు, నేను రాను. ఆద్దాం అంతే ఇలా అవుతే తెస్తారు. ఆరేరంటే మా ఓటు చెప్తున్నారు.
చా ఇలాంటి వాళ్ళు పెట్టుకెళ్ళాలనుకుంటే నా తప్పు. సర్లేరా వదిలే, మళ్ళీ సరి చూసుకుందాం. రే ఇప్పుడు చెప్పరా ఎవరు గొప్ప? ఇంట్రెస్ట్ రే, 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 వద్దు, మనం మ్యాచ్ చూడిపోయాం కదా, ఇప్పుడు ఏం మాట్లాడినా బాగోదు. అరే ఎక్కడికి? అరే నిన్నారా ఎక్కడికి? సరే ఉండరా, నేను కూడా వస్తాను. రే సరిపోతుందిరా, ఇప్పటికే చాలా తాగా. ఇలా అయినా నువ్వు కూడా ఏంట్రా కొంచెం కూడా సిగ్గుసరి లేకుండా. అరే మనం మ్యాచ్ ఓడిపోయాంరా, అక్కడ ఏం మాట్లాడకూడదు మనం. అయినా నీ ఫ్రెండ్ అంతా అవమానిస్తుంటే తిరిగి కొట్టకుండా నన్ను ఆపుతావు నువ్వు. మనం అసలు ఏం మాట్లాడకూడదురా ఆ సిచ్యువేషన్లో, అర్థం ఇద్దరా చేసురా బాబు, నీలాంటి ఫ్రెండ్ మాత్రం ఎవరికి ఉండకూడదు. కొట్టాలి కానీ నువ్వు మళ్ళీ ఆడికి సపోర్ట్ చేస్తున్నావు. అరే వాడు ఎంత ఎదవో నీకు తెలుసు, వాడేదో అన్నాడని చెప్పి నువ్వు ఫీల్ అయిపోతున్నావు ఎందుకు? పైగా వాడితో గొడవ. కొంచెం కూడా రోషన్ లేదురా నీకు, అది మాత్రం పక్క. రే నా మాట వింటావు ఒకసారి. వాడు కావాలని రెచ్చగొడతాడు నేను, వాడు రెచ్చగొడితే నువ్వు ఫీల్ అయిపోయి ఇలాగా ఫ్రస్ట్రేషన్తో తాగుతుంది. నువ్వు ఆగరా, నన్ను ఆపకు. ఇంకేం లేదు అక్కడ, అయిపోయిందిగా, ఇంటికి వెళ్దాం పద. ఇంటికి వెళ్దాం పదరా. రే జాగ్రత్త. నేను డ్రైవ్ చేస్తా, కీసివి. లే రే సిచ్యువేషన్లో డ్రైవ్ చేయలేవరా, నేను చేస్తా. నడుపుతాను, కూర్చో. సర్లే, ఈడెప్పుడు మాట అన్నాడని. ఏంటి ఎవరు ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది? డౌటే లేదు, వీడు మనల్ని ఫాలో చేస్తున్నాడు. రే అర్జున్, ఎవరో మనల్ని ఫాలో. ఏమైంది నాకు? ఏమైంది నాకు? ప్రశాంత్ గారిని చాలా తిట్టేశాను, సారీ చెప్పాలి. The number you're calling is currently switched off. Please try later. స్విచ్ ఆఫా? సాయిగడ్ కాల్ చేద్దాం. హలో, రే సాయి. ఎప్పుడు లేదురా? ప్రశాంత్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆగి ఇంటికి వస్తున్నాను. ఇంటికి వస్తావా? సరే సరే. కూర్చో. అరే ఎప్పుడు లేసావురా? నీకు ఫోన్ చేసి ముందు లేచా కానీ ప్రశాంత్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే అది చాలా మాటలు అనేసాను రాండి, సారీ చెప్పాలి. ప్రశాంత్ గారు చనిపోయారా? ఏంటి కోపం వచ్చింది ఆడికి నా మీద? అలా చెప్పమన్నాడా? అరే నిజంగానేరా? అలాంటి టైంలో జోక్లో ఇద్దరా, సీరియస్గా అడుగుతుంది, సీరియస్గా చెప్పు. అసలు ఈ రోజు డేట్ ఎంతో తెలుసా? నీకు యాక్సిడెంట్ అయ్యి 1 వీక్ అవుతుంది. ఆడ ఆన్ స్పాట్ డెడ్ రా. రేపు తాగి నడుపునే నేనే బాగానే ఉన్నాను, వెనకాల ఆడికేమవుతుందిరా? ఎలాగన్నా వాడికి సారీ చెప్పాలరా.
ఎందుకు చెప్పు, పంతాలకు ఉన్న ప్రశాంతతను పోగొట్టుకోవడం. నువ్వు కూడా ఏంట్రా కొంచెం కూడా సిగ్గుసరి లేకుండా. బాబు ఇలాంటి ఫ్రెండ్ మాత్రం ఎవరికి ఉండకూడదు. కొట్టాలి కానీ నువ్వు మళ్ళీ ఆడి సపోర్ట్ చేస్తున్నావు. కొంచెం కూడా రోషన్ లేదురా నీకు, అది మాత్రం పక్క. అరే మనం మ్యాచ్ ఓడిపోయావా, అక్కడ ఏం మాట్లాడకూడదు మనం. అరే ఇన్ని రోజులు ఇలా ఉంటావు, వచ్చి మాతో ఆడరా. నేను రానురా, మీరు వెళ్ళండి. చూడరీడా ప్రశాంత్ని ఈడే చంపేసి ఏమీ తెలియనట్టు బాధపడుతున్నాడా. ఇది ఒక డ్రామాలో ఉంది. అరే నన్ను మాట్లాంటే నువ్వేం పట్టించుకోవట్లేదేంట్రా. ప్రశాంత్ గడు గొడవ పడద్దు అన్నాడు రా. ఏదో వీడికి ఒక్కడికే పెద్ద ప్రేమ ఉన్నట్టు, వీడు ఒక్కడే నిజమైన ఫ్రెండ్ అన్నట్టు బిల్డప్ పెట్టాడేంట్రా. ఆయన నిన్ను ఎవడో మాట్లాడు కానీ పదరాసే. ఒక్కడవే కూర్చున్నావే, వాళ్ళతో పాటు వెళ్ళి ఆడుకోవచ్చు కదా. మనకు బాగా కావాల్సిన కొలుపత ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ పెయిన్ నేను కూడా ఫేస్ చేసి వచ్చాను. కానీ మన చుట్టూ ఉన్నోళ్ళు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలంటారు. బట్ ఆ పర్సన్ తిరిగి తీసుకురావచ్చు అంటే ఏం చేస్తావు? అవునా, అదెలా సాధ్యం? ఇక్కడ కాదు, నా ప్లేస్కి రా, అక్కడ డెమో చూపిస్తా. ఓ ఇది కూడా కొత్త రకమైన స్కామా? ఎంత కావాలి? ఇప్పుడు నమ్ముతావా? మీరు వచ్చే ముందు మీరు ఏ రోజుకి వెళ్ళాలనుకుంటున్నారు ఆ రోజు డ్రెస్ వేసుకుని రండి. రిమైనింగ్ కండిషన్స్ అక్కడ చెప్తా. ఇలా రండి. ప్రశాంత్ గారిని తిరిగి తీసుకొచ్చే ఛాన్స్ మాకు దొరికింది. లేదా నాకు నమ్ముదు అట్లా అసలు మంచి తీసుకురావచ్చురా. అరే ఒకసారి ఆలోచించరా. అరే మొత్తానికి వచ్చారనమాట. సరే, మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రపంచంలో విలువైంది ఏంటో తెలుసా? టైం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతోమంది ట్రై చేశారు, కానీ అందరూ ఫెయిల్ అయ్యారు. ఆ డ్రాబ్యాక్స్ని రెక్టిఫై చేసి కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మెర్జ్ చేస్తే మన కాన్సెప్ట్ టైం డైలేషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్కి టైం ఒకలా గడిస్తే ఆ పర్సన్ చూస్తున్న ఇంకో పర్సన్కి టైం ఇంకోలా గడుస్తుంది. టైం డైలేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్యూచర్కి వెళ్ళగలం, అలాగే ఏజింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ టైం డైలేషన్ వల్ల కొంచెం నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కాలంలో వెనక్కి వెళ్ళలేం, అంటే ఫ్యూచర్లోకి వెళ్తే మళ్ళీ తిరిగి మన ప్రజెంట్లోకి రాలేం. నెక్స్ట్ కాస్మిక్ స్ట్రింగ్స్. కాస్మిక్ స్ట్రింగ్స్ అంటే స్పేస్ టైంలో డిఫెక్ట్స్. ఇవి టైం ట్రావెల్ చేయడానికి ఎనర్జీ సోర్స్ లాగా యూజ్ అవుతాయి. వీటితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవి అంత ఈజీగా దొరకవు, హార్డ్ టు ఫైండ్. వార్మ్ హోల్స్ అంటే జస్ట్ షార్ట్ కట్స్ లాగా. స్పేస్ టైంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రెగ్యులర్ టైం కన్నా చాలా తక్కువ టైంలో విత్ ఏ షార్ట్ రూట్ వెళ్తే దాన్ని వార్మ్ హోల్ అంటారు. ఈ వార్మ్ హోల్స్ వల్ల యూజ్ ఏంటంటే టైం ట్రావెల్కి ఇది ప్రైమరీ మీడియంగా ఉంటుంది. అంటే
టైం ట్రావెల్ చేయడానికి ఈజియెస్ట్ మీడియం. కానీ దీంట్లో ఉండే నెగిటివ్స్ ఏంటంటే ఇది స్టెబుల్గా ఉండదు. అలాగే ఈ వామ్ హోల్లో ఉండే ఎనర్జీ కూడా అసలు ఎవరు కంట్రోల్ చేయలేరు. అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ థీరీస్ అండ్ కాన్సెప్ట్స్ అన్నీ ఒక వాచ్లో డిజైన్ చేస్తే అదే క్రోనో వెబ్ టెక్నాలజీ. మీరు నా డివైస్ యూజ్ చేసాక ఇవన్నీ బ్లెండ్ అయ్యి ఒక పోర్టల్లోకి వెళ్తారు. మీకు స్ట్రైట్గా ఒక వే ఉంటుంది. ఆగకుండా పరిగెడితే మీరు వెళ్ళాలనుకున్న టైం లైన్కి వెళ్తారు. బట్ పొరపాటును కూడా మధ్యలో ఆగకండి, ఎందుకంటే అదంతా మల్టీవర్స్. దానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏంట్రా ఇది? ఏదో టైం డిల్ అంటున్నాడు, వామ్ హోల్ అంటున్నాడు, గటా స్ట్రింగ్ అంటున్నాడు. ఏంట్రా ఇది? చెప్తాడు కదా, ఉండు చెప్తారులే. One eternity later. ఇదంతా ఓకే కానీ మా ఫ్రెండ్ ఏదో ఫ్రీజ్ బైన్ గురించి చెప్పాడు, అది చూపించచ్చుగా. దీంట్లో నన్ను టైం ట్రావెల్ చేసేది కాదు, ఈ వాచ్తో టైం ట్రావెల్ చేస్తారు. దీన్ని సైలెంట్గా నొక్కేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోతే బాచ్చా లాగేసాడు. సర్లేబో. ఏంట్రా ఇది ఇలా ఉంది? ఇప్పుడు ద టైం ట్రావెల్ కండిషన్స్. మీరు ఆ కాలంలో ఉన్న ఎవరికి ఫ్యూచర్ గురించి చెప్పకూడదు. ప్రశాంత్ని కాపాడటానికి ఆ యాక్సిడెంట్ గురించి ఎవరికి చెప్పకూడదు. ఈవెన్ ప్రశాంత్ అండ్ అర్జున్కి కూడా. వెళ్ళిన పని తప్ప దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ అయితే ఫ్యూచర్లో చాలా చేంజెస్ వస్తాయి. ఆ కాలం నుంచి ఎలాంటి వస్తువులు తీసుకురాకూడదు. ఫస్ట్ రాజ్, నువ్వు మ్యాచ్ స్టార్టింగ్ టైం లైన్కి వెళ్తావు. సాయి, నువ్వు మ్యాచ్ మిడిల్ టైం లైన్లోకి వెళ్తావు. అర్జున్, నువ్వు మ్యాచ్ ఎండింగ్ టైం లైన్కి వెళ్తావు. అండ్ మెయిన్లీ ఆ వాచ్ని అస్సలు టచ్ చేయకండి. పొరపాటును కూడా ఆ వాచ్ని ముట్టుకోకండి. మాకెంత హెల్ప్ చేస్తున్నారు కదా, కనీసం మాకు హగ్ అయినా ఇవ్వండి. అర్జున్, ఇలా రా. నిజంగా నచ్చుతున్నా? ఏంటో మెసేజ్ వచ్చింది. ఓర్ని, బుకింగ్ టైం అవుట్ అయిపోతుంది, అర్జెంట్గా బెట్ వేయాలి. వెయిట్, మనం పాస్ట్ నుంచి వచ్చాంగా, అంటే ఏ మ్యాచ్ ఏ టీం కొడుతుందో మనకు ముందే తెలుసు కదా. సూపర్. ఇప్పుడు చూపిస్తాను నేనేంటో. రే బాబు, నువ్వు 24 లెవెల్లో ఉంచుకుంటున్నావు కానీ అంత లేదు ఇక్కడ. ముందు వచ్చిన పని చూడు. సర్లే. అరే టైం అవుట్ అయిపోతుంది, ఇప్పుడు ఎలా? ఐడియా, మన దగ్గర ఫ్రీజ్ పెన్ ఉంది కదా, దాంతో టైం ఫ్రీజ్ చేసేద్దాం. మాకెంత హెల్ప్ చేస్తున్నారు కదా, కనీసం మాకు హగ్ అయినా ఇవ్వండి.
ఓ షిట్, తెలియనట్లు కూడా బెట్లు వేస్తానే. ఛే, ఇప్పుడు ఎలా? మొత్తం పోయింది. సర్లే, కనీసం ప్రశాంత్గానైనా కాపాడదాం. ఏంటి, అప్పుడే టైం అయిపోయిందా? అప్పుడే కదా. అరే రే రే రే, వద్దు వద్దు, వద్దు, వద్దు. ఏంటి నిజంగానే వచ్చేసానా? రే ఏ ఎక్కడికి వస్తే మ్యాచ్ వెళ్తే వీళ్ళు దెబ్బేలా ఉన్నారు, వెళ్ళకపోతే ఈ దెబ్బేలా ఉన్నారు. ఏం చేద్దాం? ఒక ఐడియా. మ్యాచ్ గెలిపిస్తే కనుక వీళ్ళు బార్కి వెళ్తే మానేస్తారు కాబట్టి మ్యాచ్ ఎలాగైనా గెలిపిద్దాం. ఈ బాల్ పట్టడం మన వల్ల అయ్యేలా లేదు. రే అర్జున్ ఎట్రా. రే అర్జున్ అటెండ్. ఏదో తేడాగా ఉంది. అక్కడేమో 1 బాల్కి 2 రన్స్, ఇక్కడేమో 1 బాల్కి 6 రన్స్. అంటే ఏదో తేడా ఉంది. నేనేనా బాల్ పెట్టింది? రే రే, మనం గెలిచాంరా. ఎస్. రే ప్రశాంత్, గెలిచాం కదా, బార్కెళ్ళి పార్టీ తీసుకుందాం పదా. గెలిచినా కానీ ఓడిపోయినా కానీ తాగడానికి వెళ్తున్నారు. రే ఆగండి రా. రే రే, అప్పుడే టైం అయిపోయింది. రే రైటర్, ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ ఎలా పెడదాం? అయితే అర్జున్ వెళ్ళి ప్రశాంత్ని కాపాడినట్టు పెడదామా, లేదా అర్జున్ కూడా ఫెయిల్ అయ్యి డెస్టినీ కెనాట్ బి చేంజ్డ్ అని అలాగా మెసేజ్లు ఏమైనా ఇద్దామా? ఈ మెసేజ్లు ఇవ్వడం ఇవన్నీ మన సిలబస్ కాదు. నువ్వు చెప్పిన 2 ఆప్షన్లు కాదు, 3వ ఆప్షన్. అర్జున్ ఇలా రా. అర్జున్, నిన్ను డిఫరెంట్ టైమ్ లైన్ అండ్ డైమెన్షన్కి పంపుతున్నాను. అక్కడ ఆ టైం లైన్కి సంబంధించిన అర్జున్ కూడా ఉంటాడు. సో నీ కండిషన్స్ ఏంటంటే ఎవరికి నువ్వు కనిపించకూడదు, మెయిన్గా ఆ టైం లైన్ అర్జున్కి. సెకండ్, ఎవరికి మన టైం లైన్ గురించి చెప్పకూడదు. అండ్ ప్రశాంత్ను కూడా నీ యాక్షన్స్ ద్వారానే కాపాడాలి. కానీ నాకు మాత్రమే ఎందుకు? త్వరలోనే తెలుసుకుంటాం. ఏ అన్నా, అర్జున్ గడ్ వాళ్ళు ఈ బార్లోనే ఉన్నారన్న. మన ప్లేస్కి తీసుకొచ్చేసేద్దామా? రే అర్జున్ గడ్ బండిలో గాలి తీసి వాడిని మన బండి మీద ఎక్కించుకొని మన ప్లేస్కి తీసుకెళ్దాం, అక్కడ వేసేద్దాం. రే అర్జున్ వద్దు. హలో అన్నా, మన ప్లాన్ వర్కౌట్ అయింది.
నేను మ్యాచ్ ఓడిపోయిన బాధతో బార్కి వచ్చానని సూర్యగడ స్కెచ్ చేయడానికి వచ్చారు. అర్జెంట్గా వచ్చాను, నేను వేసేద్దాం. వీళ్ళు చెప్పిన ఐడియా కూడా బాగానే ఉంది, ట్రై చేద్దాం. అరే ఇదేంటి బండిలో గాలి లేదు? రే బండిలో గాలి లేదురా. చా ఇప్పుడు ఎలాగా? సర్లే అక్కడ ఆటోలు ఉంటాయి కదా, పద. రే ప్రశాంత్, ఫైనల్లీ నేను కలవబోతున్నాను. నీకు సారీ చెప్పబోతున్నాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోబోతున్నాను. రే ఏంటి ఇంకా రాలేదు? అరే అచ్చా, ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? రే ఇక్కడే ఉన్నారు. రే రాజ్, నాకేం తెలియదు, నేనేం చేయలేదు. నేను రా సాయిని. రే రే బాధపడకరా, వెళ్దాం పద. ఎస్, ఫైనల్గా వచ్చారా? అదుగురా ప్రశాంత్ పక్కన కొడుకు. ఆడు చేసిన పని కానీ వదలకూడదురా. వేసేద్దాం, పదరా. వేసేద్దామని. అమ్మో వెళ్ళొచ్చు సార్, నేను చెప్పు.